Let us start significant figures. So, significant figures definition చూడండి. The digits of a number representing a measurement that are definitely known plus one more digit added at the end which is estimated are called significant figures or digits are figures. Significant figures are significant digits. అంటే ఒక మెజర్మెంట్ కొన్ని వాల్యూస్ కరెక్ట్గా తెలుసు ప్లస్ వన్ మోర్ డిజిట్ విచ్ ఈజ్ అన్సర్టెన్ ఆర్ ఎస్టిమేటెడ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెజర్మెంట్ ఒక లెంత్ మెజర్మెంట్ కొలిచాం, ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ 14.5 చూడండి 14.51 బై యూజింగ్ వర్నియర్ క్యాలిపర్స్ కొలిసాం అనుకోండి. ఒకసారి రీడింగ్ 14.51 సెంటీమీటర్స్ వచ్చింది, ఇంకో అబ్జర్వర్ చేస్తే 14.53 సెంటీమీటర్స్ వచ్చింది, ఇంకొక అబ్జర్వర్ చేస్తే 14.56 సెంటీమీటర్స్ వచ్చింది, ఇంకొక అబ్జర్వర్ చేస్తే ఇంకొకసారి రీడింగ్ తీసుకుంటే 14.59 సెంటీమీటర్స్. చూడండి 14.5 ఇంతవరకు దీస్ 3 digits ఆర్ సర్టన్లీ నోన్ ప్లస్ వన్ మోర్ డిజిట్. ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఇది అన్సర్టెన్. అంటే ద లెంత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ లైస్ బిట్వీన్ 14.5 to 14.6. ఆ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దేని మధ్య ఉంది 14.5 to 14.6. ఈ రెండింటి మధ్యలో ఉంది. నెక్స్ట్ డిజిట్ అనేది అన్సర్టెన్. ఓకేనా, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ ఆర్ సర్టైన్లీ నోన్ 1, 4, 5 14.5 అంతవరకు తెలుసు ప్లస్ వన్ మోర్ డిజిట్ విచ్ ఈజ్ అన్సర్టెన్. ఈ లాస్ట్ డిజిట్ అనేది అన్సర్టెన్. వీటన్నిటినీ కలిపి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. The number of digits of a measurement that are certainly known plus one more digit which is uncertain. ఈ 14.5 వరకు certain, but 1, 3, 6 ఆ లాస్ట్ డిజిట్ అన్సర్టెన్. ఆ లాస్ట్ డిజిట్ తో కలిపి ఈ మొత్తాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. డెఫినేషన్ అయితే ఇది. రూల్స్ ఎలా కనుక్కోవాలి, రూల్స్ టు ఫైండ్ అవుట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, అవి మనకి ఎగ్జామ్లో ఇస్తారు. ఓకేనా, రైట్. ఈ డెఫినేషన్ మీద నుంచి కూడా మనకి అడగచ్చు అసలు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అనేది. నీట్లో ఏదైనా అడగచ్చు. ఓకేనా, మెయిన్స్లో అయితే కేవలం ప్రాబ్లమ్స్ ఇస్తారు, కానీ నీట్లో థియరీ బిట్స్ కూడా అడగచ్చు. ఓకే, రైట్. I think you have understood. Now let us find the rules to find out significant figures. The first rule. Let us start first rule. All non-zero digits in a given number are significant without regard to the location of decimal point. Decimal point కనుక ఉంటే if any అని రాశారు. డెసిమల్ పాయింట్ ఉన్నా లేకపోయినా, డెసిమల్ అంటే పాయింట్, ఓకే, ఉన్నా లేకపోయినా ఆల్ నాన్ జీరో డిజిట్స్ అంటే 1 to 9 నెంబర్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంటే. ఎగ్జాంపుల్ 6429. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అసలు డెసిమలే లేదు. ఓకే, పోనీ 642.9. ఇందులో ఎన్ని? 4. 64.29. ఇందులో ఎన్ని? 4. 6.429. ఇందులో ఎన్ని? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెసిమల్ ఉన్నా లేకపోయినా నాన్ జీరో డిజిట్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. Let us go to second significant rule. Okay, let us discuss rounding of the uncertain digits. మనం రౌండ్ ఆఫ్ చేస్తుంటాం అనమాట సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని. ఎన్ని ఒక మెజర్మెంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలో మనం రౌండ్ ఆఫ్ చేస్తుంటాం, దాన్నే రౌండింగ్ ఆఫ్ అంటాం.
జస్ట్ అ ప్రాసెస్ అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ omitting non-significant digits and retaining only the desired significant, incorporating required modifications. ఒక మెజర్మెంట్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలో అన్నే ఉంచి మిగతా వాటిని రౌండ్ ఆఫ్ చేయటం ఎలా, ఓకేనా? సో దానికి ప్రొసీజర్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒక మెజర్మెంట్ మనందరికీ కూడా తెలుసు. సరే, మనం అట్లా కొన్ని రౌండ్ ఆఫ్ చేస్తుంటాము. ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని 4 ఉంటే ఆ మెజర్మెంట్ లో 3నే చూపించాలనుకో. ఇఫ్ ద మనం ఏ నెంబర్ అయితే, టేక్ వన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మనకి బాగా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ 6, 7, 2, 8. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? దీన్ని 3 డిజిట్స్ గా, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలి. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలి అంటే 8ని తీసేసి 0 పెట్టాలి. 8ని తీసేసి 0 పెడితే ఆటోమేటిక్ గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయిపోతాయి. ఓకేనా? మరి ఇఫ్ ద డిజిట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిమూవ్ గ్రేటర్ దాన్ 5 అయితే ప్రిసీడింగ్ డిజిట్ 1 పెంచుతాం. ఓకేనా? రైట్, ఫస్ట్ రూల్ అన్నమాట. రూల్ 1. If the digit going to be removed greater than 5, greater than 5. If the digit going to be removed is greater than 5, the preceding digit is raised by 1. The preceding digit is raised by 1. Is raised by 1. Is raised by. సో అదంటే ఏంటో ఈ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఇందులో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలి. ఓకేనా? ఇఫ్ 6, 7, 2, 8 converted to 3 significant figures. 3 significant figures. 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గానే మార్చాలి అంటే దేన్ని తీసేయాలి? 8ని తీసేయాలి. 8 తీసేసి 0 పెట్టాలి. 8 తీసేస్తే కుదరదు. 6,728, 6,672 ఒకటి కాదు కదా. 8ని తీసేయటం కాదు. 8 తీసేసి 0 పెడితే అప్పుడు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే వస్తాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంచేటప్పుడు మెజర్మెంట్ మారకూడదు. మెజర్మెంట్ దగ్గరగా ఉండాలి. 6,600 గా మార్చకూడదు. ఓకేనా? రైట్, 8ని రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా? 6, 7, 8 బదులు 0 పెట్టేసాం. రిమూవ్ చేస్తున్న డిజిట్ మోర్ దాన్ 5 కాబట్టి దాని ప్రిసీడింగ్, దాని ముందున్న డిజిట్ రైజ్డ్ బై 1. సో నౌ ఇట్ కంటైన్స్ ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే 6, 7, 2, 8లో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కన్వర్ట్ ఇట్ ఇంటూ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కన్వర్ట్ ఇంటూ 3 significant figures. 3 significant figures. 3 significant figures చేయాలంటే 8 తీసేయాలి. 8 తీసేసి 0 పెట్టాలి. పెట్టేసాం.
8 గ్రేటర్ దాన్ 5 కాబట్టి 2కి 1 యాడ్ చేసి పెట్టాలి. నౌ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 3 significant figures. 3 significant figures. రైట్, ఈ విధంగా చేయాలి. ఇంకొక పాయింట్, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. రౌండింగ్ ఆఫ్ లో the preceding digit is to be left unchanged if the immediate insignificant digit to be dropped is less than 5. అంటే దేన్నైతే మనం ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ తీసేస్తున్నాము అంటే తీసేసి 0 పెడతాం అంతే. తీసేయడం అంటే ఆ నెంబర్ తీసేస్తే కుదరదు. ఓకేనా? సేమ్ ఇందాక ఎగ్జాంపులే తీసుకోండి. ఎగ్జాంపుల్తో చెప్తే బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ 6728. చేంజ్ ఇట్ టు రౌండ్ ఆఫ్ ఇట్ టు two significant figures. Round off it to two significant figures. Okay. 6728 అనేది 4 significant figures ఉన్నాయి ఇందులో. దీన్ని 2 significant figures గా మార్చాలి. లాస్ట్ రెండింటిని జీరోలుగా చేసేస్తే 2 significant figures గా మారిపోవాలి. ఓకే, మీరు దేన్ని రిమూవ్ చేయాలి? 2ని తీసేయాలి. దీన్నే చూసుకోవాలి 2ని. ఓకేనా? 8ని కాదు చూడాల్సిన, ఈ రెండింటిని తీసేయాలి. ఫస్ట్ ఇందులో 4 ఉన్నాయి, 2 significant figure గా మార్చాలి. అంటే ఏం చేయాలి? లాస్ట్ రెండింటిని జీరోలు పెట్టిన తర్వాత మీరు లాస్ట్లో తీసేస్తుంది ఏంటి? 2ని తీసేస్తున్నారు. 2ని తీసేస్తుంటే మీరు తీస్తుంది 2 అనేది లెస్ దాన్ 5 అయితే దీని ప్రిసీడింగ్ డిజిట్ 2కి ప్రిసీడింగ్ డిజిట్ 7. దాన్ని ఏం చేంజ్ చేయకూడదు. సో 6700 has only 2 significant figures. Only 2 significant figures. Has only 2 significant figures. ఇక్కడ 6700. ఓకేనమ్మా? ఈ నెంబర్లో 4 ఉన్నాయి, 2 significant figures గా మార్చాలి. 4 significant figures ని 2 మార్చాలి. అంటే ఈ రెండింటిని జీరోలు పెట్టేసేయాలి. మీరు లాస్ట్లో తీసేస్తుంది ఏంది? ఈ 2ని చూసుకోవాలి. 8ని 0 పెట్టేశారు, బాగానే ఉంది, దాంతో సంబంధం లేదు. 2ని 0 పెడుతున్నారు. ఈ 2 అనేది లెస్ దాన్ 5. ఆ లెస్ దాన్ 5 కాబట్టి దీని ప్రిసీడింగ్ డిజిట్ మార్చుకోవాలి. దిస్ ఈస్ ద రూల్. ఓకేనా? మీరు చేసేటప్పుడు దీన్ని కాదు చూడాల్సింది, లాస్ట్ ఈ 2ని చూడాలి. ఇందులో 2 significant figures ఉన్నాయి కదా, దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని, ఈ డిజిట్ని కదా మనం తీసేస్తుంది, 2ని కాస్త డ్రాప్ చేసి 0 పెడతాం. దీని ఇమీడియట్ నెంబర్నే చూసుకోవాలి. అది గ్రేటర్ దాన్ 5 అయితే ముందుది 1 పెంచాలి, లెస్ దాన్ 5 అయితే వదిలేసేయాలి. సో ఈ 2 అనేది లెస్ దాన్ 5 కాబట్టి 7ని ఏం చేయకుండా వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాం అనుకోండి, ఇమీడియట్ సిగ్నిఫికెంట్ ఫిగర్నే చూసుకోవాలి. మీకు క్లారిటీ రావడానికి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది, బట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 6778 దీన్ని 2 significant figures గా మార్చాలి. 2 significant figures గా మార్చాలి అంటే చూడండి, ఇందులో 4 ఉన్నాయి significant figures. హౌ మెనీ ఆర్ దే? 4. ఇదిగోండి, 2 significant figures గా మార్చాలంటే లాస్ట్ 2 జీరోలు పెట్టేసాడు. ఓకేనా? ఇదిగోండి, ఈ 7నే చూసుకోవాలి. ఏది ఇమీడియట్ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్? ఏది? 7. ఈ 7ని 0 పెడుతున్నప్పుడు 7 అనేది గ్రేటర్ దాన్ 5. గ్రేటర్ దాన్ 5 అయితే ఈ 7కి ప్రిసీడింగ్ డిజిట్ 7. దాన్ని ఒక నెంబర్ రైట్ చేయాలి, ఒక డిజిట్ రైట్ చేయాలి. 8.
So 4 significant figure is converted into 2 significant figure. Okay. So this number is having 4 significant and this number is having 2 significant. Okay. Right. ఈ విధంగా ఇమీడియట్ చూడండి, ద ప్రిసీడింగ్ డిజిట్ టు బి లెఫ్ట్ అన్చేంజ్డ్ ఇఫ్ ద ఇమీడియట్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ లెస్ దాన్ 5. ఇదిగోండి, ఇది ప్రిసీడింగ్ డిజిట్, దీన్ని మనం తీసేస్తాం. ఆల్రెడీ 8 తీసేస్తాం, 7ని తీసేస్తున్నప్పుడు దిస్ ఈస్ ద ఇమీడియట్ సిగ్నిఫికెంట్ ఈజ్ గోయింగ్ టు బి డ్రాప్. దాని ముందు ప్రిసీడింగ్ డిజిట్, ఇది గ్రేటర్ దాన్ 5 అయితే పెంచుతాం, లెస్ దాన్ 5 అయితే వదిలేస్తాం. రైట్. Let us go to third rule. If the insignificant figure, immediate insignificant figure to be dropped is 5, what happens? Let us see. Now come to third rule. If the immediate insignificant digit to be dropped is 5, ఇందాక మనం గ్రేటర్ దాన్ 5 ఉంటే దాని ప్రిసీడింగ్ డిజిట్ అంటే దాని ముందున్న డిజిట్ ఒకటి పెంచుతాం, +1 చేస్తాం. లెస్ దాన్ 5 ఉంటే దాని ప్రిసీడింగ్ డిజిట్ ఏం మార్చం, ఈక్వల్ టు 5 ఉంటే ఏం చేస్తాం అది. ఇఫ్ ద ఇమీడియట్ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ 5, దెన్ దెర్ విల్ బి 2 కేసెస్. ఓకే. ఇఫ్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ ఈవెన్, మనం లాస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏదైతే రిమూవ్ చేస్తున్నామో, రిమూవ్ చేయడం అంటే రిమూవ్ చేస్తున్నామో అంటే దాని వాల్యూ మారకూడదు రిమూవ్ చేస్తే. ఓకే. ఇన్సిగ్నిఫికెంట్ని తీసేస్తున్నాము, అది కనుక 5 అయితే దాని ముందు నెంబర్ ప్రిసీడింగ్ డిజిట్ ఈవెన్ అయితే ఏం చెయ్యం, వదిలేస్తాం. ఓకే. సో 5 ఈజ్ డ్రాప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ 6.72554. దీంట్లో 4 డెసిమల్స్ ఉన్నాయి, 3 డెసిమల్స్ గా మార్చాలి. ఇట్ ఈస్ హ్యావింగ్ 4 డెసిమల్స్. కన్వర్ట్ ఇట్ ఇంటూ 3 డెసిమల్స్. ఆర్ ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయితే 5, డెసిమల్స్ అయితే 4. కన్వర్ట్ ఇట్ ఇంటూ 3 డెసిమల్స్ ఆర్ 2 డెసిమల్స్. ఇందులో 4 డెసిమల్స్ ఉన్నాయి. కన్వర్ట్ ఇట్ ఇంటూ 2 డెసిమల్స్. దీన్ని 2 డెసిమల్స్ గా కన్వర్ట్ చేయాలి అంటే ఈ రెండింటిని ఓమిట్ చేయాలి. ఓకేనా? ఆ రెండింటిని ఓమిట్ చేసేయాలి. సో కన్వర్ట్ ఇట్ ఇంటూ 2 డెసిమల్స్. కన్వర్ట్ it into 2 decimals. Convert it into 2 decimals. ఓకేనా? 2 డెసిమల్స్ గా మార్చాలి. అప్పుడు ఈ 5ని తీసేయాలి. 4ని తీసేస్తాము, 5ని తీసేస్తాము. మరి ఇక్కడ తీసేసి 0 పెట్టకూడదు. ఇక్కడ తీసేసి 0 పెడితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఆర్ డెసిమల్స్ కూడా సేమ్ ఉంటాయి. మీరు 5ని 4ని తీసేసి 0 పెడితే మళ్ళీ అవి 4 డెసిమల్స్ అవుతాయి. ఇక్కడ 0 పెట్టకూడదు, అసలు తీసేయమే డైరెక్ట్. ఇక్కడ డెసిమల్ ఉంచాడు. ఇదిగోండి, 5ని తీసేయాలి, 4ని తీసేయాలి. 6.7 బాగానే ఉంది. ఈ 2ని ఏం చేయాలి? ఈవెన్ 5 ముందున్నది ఏంది? మనం దేని డెసిమల్ని తీసేస్తున్నాం? ఇమీడియట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆర్ డెసిమల్ ఇస్ టు బి రిమూవ్డ్ 5. 4 డెసిమల్స్ ని 2 డెసిమల్స్ గా మార్చేటప్పుడు 4ని తీసేయాలి, 5ని తీసేయాలి. లాస్ట్ తీసేస్తుంది మనం 5 తీసేటప్పుడు దీని ముందున్న డిజిట్ ఈవెన్ అయితే ఏం చేయకూడదు, వదిలేసేయాలి. 6.72 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఒకవేళ ఇది గనక 3 అనుకోండి, ఆడ్ అవుతుంది. 5 ముందు 3 ఉంటే, ఆడ్ నెంబర్ ఉంటే ప్రిసీడింగ్ డిజిట్, అప్పుడు దాన్ని 1 రైట్ చేస్తాం. ఓకేనా? అది మనం రాసుకొని బి పాయింట్గా రాసుకొని మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్
దీన్ని ఆడ్ నెంబర్ తీసుకొని చెప్తాం. ఓకేనా? రైట్. ఏం లేదమ్మా, ఇందులో 4 డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్గా మార్చాలి. ఈ రెండింటిని తీసేయాలి, ఇక్కడ జీరోలు పెట్టడానికి కుదరదు. జీరోలు పెడితే అన్ని డెసిమల్స్ మళ్ళీ అన్నీ ఉంటాయి, 4 ఉంటాయి. ఓకేనా? ఈ రెండింటిని తీసేయాలి. మీరు లాస్ట్గా తీసేస్తుంది దేన్ని? 5ని తీసేస్తున్నారు. ఆ 5కి ముందు ఉన్నది ఏంటి? 2 అనేది ఈవెన్ అయితే ఏం చేయం, వదిలేస్తాం. రైట్? సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ రూల్, ఇందులో బి రూల్ చూద్దాం. రైట్? ఓకే, చూడండి అమ్మా. బి రూల్, ఇఫ్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ ఆడ్ నెంబర్ని కనుక మనం అంటే 5ని రిమూవ్ చేస్తున్నాం, 5 డ్రాప్ చేస్తున్నాము, దాని ముందు నెంబర్ ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ ఆడ్, అప్పుడు ఆ ప్రిసీడింగ్ డిజిట్ ని 1 రైట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇందాకనే తీసేసుకున్నాం, అంటే తీసుకున్నాం 6.7358 ఇది తీసుకున్నాం. ఇందులో 4 డెసిమల్స్ ఉన్నాయి, 4 డెసిమల్స్. కన్వర్ట్ ఇట్ ఇంటూ 2 డెసిమల్స్. 4 డెసిమల్స్ ని 2 డెసిమల్స్ గా కన్వర్ట్ చేయాలి. చేస్తే చూడండి, లాస్ట్ తీసేస్తుంది 5. ఓకేనా? ఇక్కడ జీరోలు పెట్టకూడదు, జీరోలు పెడితే మళ్ళీ 4 వస్తాయి డెసిమల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 5, 8 రెండు తీసేయాలి. 5 ముందు ఏముంది? లాస్ట్ తీసేస్తుంది 5. 5 ముందు ఏముంది? 3. ఆడ్ నెంబర్ ఉంటే ఒక ట్రై చేయాలి. 6.74. Now it is having only 2 decimals. 4 డెసిమల్ నెంబర్ని 2 డెసిమల్ నెంబర్గా మార్చేటప్పుడు 5 కనుక ఉంటే, దేన్నైతే లాస్ట్ డెసిమల్ తీసేస్తున్నాం ఆ 5 కనుక ఉంటే, ఆ 5 ముందు ఆడ్ ఉంటే ఒకటి రైట్ చేస్తాం. సిగ్నిఫికెంట్ అయినా అంతే. దీన్నే ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో చెప్పుకోవాలంటే, ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్, 5 ఉన్నాయి. హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీన్ని 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గా మార్చాలి. అంటే 5, 8 తీసేయాలి. లాస్ట్ లో తీసేస్తుంది 5, మనం 8 తీసేసాము, 5 కూడా తీసేయాలి. 5 తీసేస్తున్నప్పుడు 5 ముందు ఏంటి ఉంది? 3 ఉంది. 3 అనేది ఆడ్. 5ను ఒమిట్ చేసేటప్పుడు దాని ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ అయితే ఒకటి పెంచుతాం. ఓకేనా? సో ఇదే ఎగ్జాంపుల్ డెసిమల్స్ కి లేదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 4 డెసిమల్స్ ని 2 డెసిమల్స్ గా మార్చడం, లేదా ఓవరాల్ ఇదే క్వశ్చన్ ఎలా అడగచ్చు? 5 significant figures are converted into 3 significant figures. 5 significant figures converted to 3 significant figures. 3 significant figures. రైట్, ఈ విధంగా రౌండింగ్ ఆఫ్. రైట్, ఇప్పుడు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో ఏ రూల్ ఫాలో కావాలి, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లో ఏ రూల్ ఫాలో కావాలి, అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు రౌండింగ్ ఆఫ్ ఎలా చేయాలి. సో దేర్ సమ్ రూల్స్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఫర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ లేదా మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రౌండింగ్ ఆఫ్, సిగ్నిఫికెంట్ రూలు, డెసిమల్ రూలు ఫాలో అవ్వాలి. అది నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. సో లెట్ us డిస్కస్. రైట్, చూడండి, రూల్స్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డెసిమల్ రూల్ ఫాలో అవ్వాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్ రూల్ ఫాలో కాకూడదు. నథింగ్ స్పెసిఫైడ్. వాళ్ళు క్వశ్చన్లో అడిగారు అనుకోండి, సిగ్నిఫికెంట్ రూల్ ఫాలో అవ్వమని, అప్పుడు ఫాలో అవ్వాలి. ఏది స్పెసిఫై చేయకపోతే
ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డెసిమల్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే ఏంటో చూద్దాం. ఇన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ద ఫైనల్ రిజల్ట్ షుడ్ రిటైన్ ఓన్లీ దట్ మెనీ డెసిమల్ ప్లేసెస్ యాజ్ దెర్ ఆర్ ఇన్ ద నెంబర్ విత్ లీస్ట్ డెసిమల్స్. ఓకేనా? మీరు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఉన్న ఏవైతే నెంబర్స్ యాడ్ చేస్తున్నామో లేదా సబ్ట్రాక్ట్ చేస్తున్నామో వాటిల్లో లీస్ట్ డెసిమల్స్ ఎందులో అయితే ఉన్నాయో ఆన్సర్లో కూడా ఫైనల్ రిజల్ట్ ఎడిషన్ తర్వాత కానీ లేదా సబ్ట్రాక్షన్ తర్వాత కానీ వచ్చే రిజల్ట్లో మినిమం నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఉండాలి. మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో వాటిల్లో మినిమం డెసిమల్స్ నెంబర్ ఎంత ఉన్నాయో ఆన్సర్లో కూడా అన్నే డెసిమల్స్ ఉండాలి. అంటే ఏంటో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి కింద నోట్ పాయింట్. ఇన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ద రూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఏమీ చెప్పకపోతే ఇది ఫాలో అవ్వాలి. చెబితే వాడు క్వశ్చన్లో సిగ్నిఫికెంట్ రూల్ ఫాలో అవ్వండి అంటే అది ఫాలో అవుతారు. ఓకేనా? ఇది డెసిమల్ రూల్. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో డెసిమల్ రూల్ ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఓకేనమ్మా, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. సో ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదు క్వశ్చన్లో. స్పెసిఫై చేయకపోతే డెసిమల్ రూల్ ఫాలో అవ్వాలి. ఓకేనా? డెసిమల్ రూల్. రైట్. సో వీ హ్యావ్ టు ఫాలో సొల్యూషన్. We have to follow decimal rule. We have to follow decimal rule. Decimal rule. We have to follow decimal rule. Okay? Decimal rule ni follow. Right. దీని ఫస్ట్ డెసిమల్ రూల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి యాడెడ్? 2.2, 4.08, 3.125, 6.3755. ఒకసారి మళ్ళీ రాద్దాం. 2.2 ప్లస్ 4.08 ప్లస్ 3.125 ప్లస్ 6.3755. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మీరు ఆర్డినరీ చూడండి. ముందు ఇందులో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఇందులో 1 డెసిమల్. ఇందులో 1 డెసిమల్. ఇందులో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ ఉన్నాయి. 2 డెసిమల్స్. ఇందులో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 3 డెసిమల్స్ ఉన్నాయి. 3 డెసిమల్స్. ఇందులో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 డెసిమల్స్ ఉన్నాయి. 4 డెసిమల్స్. ఓకేనా? ఇందులో 1 డెసిమల్ ఉంది, ఇందులో 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇందులో 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. అన్నిట్లో మినిమం ఉంది ఏంది? ఇందులో మినిమం ఉన్నాయి. ఆన్సర్లో కూడా ఈ మినిమం డెసిమల్స్ ఎందులో ఉన్నాయో ఆన్సర్లో కూడా అన్నే డెసిమల్స్ ఉండాలి. వీటన్నిట్లో మినిమం డెసిమల్ 1 డెసిమల్ ఇందులో ఉంది. ఆన్సర్లో 1 డెసిమలే ఉండాలి. అన్ని యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 1 డెసిమలే ఉండాలి. సో దట్ ఈస్ ద రూల్. ఈ మొత్తాన్ని ఆర్డినరీ ఎడిషన్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది అంటే, సో లెట్ us see. ఆర్డినరీ ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది అంటే 15 నేను ఆల్రెడీ యాడ్ చేశాను, మీరు కూడా మామూలుగా యాడ్ చేయండి. ఓకేనా? 15.7805. ఓకేనా? సో యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 15.7805. ఆర్డినరీగా యాడ్ చేసేయండి, మొత్తం యాడ్ చేసేయండి. ఇప్పుడు ఆన్సర్లో వాట్ ఈజ్ అవర్ రూల్? ఆన్సర్లో ఎన్ని డెసిమల్స్ ఉండాలి? మీరు ఎడిటివ్స్లో ఈ నెంబర్స్లో మినిమం డెసిమల్ 1 కాబట్టి ఆన్సర్లో కూడా 1 డెసిమలే ఉండాలి. 1 డెసిమల్ ఉండాలంటే 805 తీసేయాలి. ఓకేనా? మీరు లాస్ట్ గా రిమూవ్ చేస్తుంది ఏంటి? ఇదిగో 5 తీసేశారు, బాగానే ఉంది. 0 తీసేశారు, 8 లాస్ట్ లో తీసేస్తుంది 8 అనమాట. అటు నుంచి తీసేసుకుంటూ రావాలి. 8 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి దాని ముందు డిజిట్, ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ రైజ్డ్ బై 1. ఇప్పుడు ఏం చేయాలి? 15. ఓకే,
డెసిమల్. 8ని తీసేస్తున్నాం, లాస్ట్లో 5 తీసేసాం, 0 తీసేసాం, 8 తీసేస్తున్నాం. 8 గ్రేటర్ దాన్ 5 కాబట్టి దాని ప్రిసీడింగ్ డిజిట్ రేజ్డ్ బై 1. సో 15.8. సో ద ఆన్సర్ ఈజ్ 15.8. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంటుంది, కన్ఫామ్గా. ముందు ఆర్డినరీ ఎడిషన్ చేసేసేయి. ఆర్డినరీ ఎడిషన్ చేసేస్తారు, ఎవరైనా చేస్తారు. సెకండ్ క్లాస్ పిల్లోడు కూడా చేస్తాడు. ఎడిషన్స్ సెకండ్ క్లాస్లో వస్తాయో థర్డ్ క్లాస్లో వస్తాయో నాకు తెలియదు, వాళ్ళు కూడా చేసేస్తారు ఎడిషన్. ఓకే, అయితే ఇక్కడ సారీ డెసిమల్ రూల్ ఫాలో అవ్వాలి. మినిమం నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో కూడా మినిమం నెంబరే ఉండాలి. ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఒక డెసిమలే ఉండాలి. ఈ 3 తీసేయాలి. ఇది తీసేస్తాం, ఇది తీసేస్తాం, లాస్ట్లో 8 తీసేస్తాం. 8 తీసేసేటప్పుడు 8 గ్రేటర్ దాన్ 5 కాబట్టి దాని ముందుది ఒక ట్రై చేయాలి. ఇందాక ఆల్రెడీ రౌండింగ్ ఆఫ్ చెప్పాం. గ్రేటర్ దాన్ 5 ఉంటే ముందుది ఒకటి పెంచాలి, లెస్ దాన్ 5 ఉంటే ఏం చేయం. ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు కూడా కేసు చెప్పాం, చూసుకోండి. సో దిస్ ఈస్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్లో కూడా ఇదే రూల్ ఫాలో అవ్వాలి, డెసిమల్ రూల్ అంటారు దీన్ని. నా ఇప్పుడు మల్టిప్లికేషన్ రూల్ ఏంటో రాసుకొని దాని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చేసుకోండి. రైట్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ రూల్, ఇందులో సిగ్నిఫికెంట్ రూల్ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఫైనల్ రిజల్ట్ ఈజ్ రౌండెడ్ ఆఫ్ సచ్ దట్ it contains same number of significant figures as that of number with least number of significant figures among all numbers. ఓకేనా? ఉన్న మల్టిప్లయర్స్ లో డివైజర్స్ లో ఎందులో అయితే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయో అదే నెంబర్ రిజల్ట్ లో కూడా ఉండాలి. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందాలాగానే. ఓకేనా? సో లెట్ us take an example for multiplication rule. Right. Find the product of 1.2, 2.54, 3.257 with due regard to significant figures. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లో మనం సిగ్నిఫికెంట్ రూలే ఫాలో అవ్వాలి. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ లో అర్థమాటిక్ రూలే ఫాలో అవ్వాలి, డెసిమల్ రూలే ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్, ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయండి? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 సిగ్నిఫికెంట్. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అన్నిటికంటే మినిమం ఇందులో ఉన్నాయి, ఇందులో ఓన్లీ 2నే ఉన్నాయి. ఆన్సర్లో కూడా వీటిల్లో మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎందులో ఉన్నాయో ఆన్సర్లో కూడా అన్నే ఉండాలి. ముందు ఆర్డినరీ మల్టిప్లికేషన్ చేసే. సో ఆర్డినరీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. మీరు సో టైం కన్జ్యూమ్ కాకుండా ఉండటానికి నేను ఇది చేస్తున్నాను, మీరు మాత్రం మామూలుగా చేయాలి, మాన్యువల్గా చేయాలి. 1.2 ఇంటూ 2.54 ఇంటూ 3.257. సో 9 ఎంత వచ్చింది అంటే ఆర్డినరీ మల్టిప్లికేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 9.927 336. ఓకేనా? రైట్, ఇప్పుడు మన రూల్ ఫాలో అవుతుంది. వీటిల్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి? ఓన్లీ 2 సిగ్నిఫికెంటే ఉండాలి ఆన్సర్. 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఫస్ట్ 2 నెంబర్లే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఓకేనా? 6 తీసేయాలి, 3 తీసేయాలి, ఇంతవరకు 2 కూడా తీసేయాలి. మనం లాస్ట్లో ఏం తీసేస్తున్నాం?
6 తీసాం, 3 తీసాం, 3 తీసాం, 3 తీసాం, 2 తీసాం, లాస్ట్లో 7 తీసేయాలి. అప్పుడే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వస్తాయి. లాస్ట్లో తీసేస్తున్న అటు నుంచి తీసేసుకుంటూ రావాలి. లాస్ట్లో తీసేస్తున్న డిజిట్ ఏది? 2 అనేది <5. <5 అయితే ముందు నెంబర్ని మార్చాం. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9.9. ఓకేనా? ఇవన్నీ తీసేది. 6 తీసేయండి, 3 తీసేయండి, 3 తీసేయండి, 7 తీసేయండి, లాస్ట్లో 2 కూడా తీసేయాలి. 2 కూడా తీసేస్తేనే 2 డెసిమల్స్ ఉంటాయి, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 కూడా తీసేస్తే 9.9 మిగిలింది. మీరు లాస్ట్లో తీసేస్తున్న డిజిట్ ఏంటి? 2. ఆ 2 అనేది <5 అయినప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ని మార్చాల్సిన అవసరం లేదు. <5 అయితే, <5 అయితే, ఈక్వల్ టు 5 అయితే రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ రూల్ ఫాలో అయితే 9.9. సో 9.9 ఈస్ ద ఆన్సర్, రైట్? సో డివిజన్లో కూడా ఇలానే ఫాలో అవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ రౌండింగ్ ఆఫ్ టు గివెన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ decimal numbers while doing arithmetic operations like multiplication or division, significant rule, addition or subtraction, decimal rule. సో మీరు అది చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్ ఈస్ ఓవర్. ఓకేనా? రైట్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేసిన లేదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన, పోస్ట్ చేసిన, నేను ఆ సమ్స్ అన్నీ కూడా వీడియో చేసి పెడతాను. మీకు కావాలంటే పర్సనల్గా కూడా చెప్తాను, రైట్? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవర్ నెక్స్ట్ వీడియో ఈజ్ మోషన్ నెక్స్ట్ రైట్ లైన్, రైట్?